ప్రధానంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా ఈ బీసీ ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. రెండు జిల్లాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ బీసీ ఉద్యమంలో ఇంత పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పార్టీలు బీసీలను ఎట్లా మోసం చేస్తున్నటువంటి అంశంలో ఖమ్మంలో 3 జనరల్ స్థానాలుంటే 3టికి 3 అగ్రవర్ణాలు తీసుకున్నారు. ఇక్కడ నిజామాబాద్ లో 9ట్లో 1 ఎస్సీ రిజర్వ్డ్ పోగా మిగిలిన 8 స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 8టికి 8 ఓసీలకు ఇచ్చింది. ఒక్క బీసీ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వలే. అలాగే కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది. మిగతా పార్టీల సంగతి ఏంటంటే మిగతా పార్టీల పరిస్థితి కూడా అదే. ఇవాళ ఒకసారి ఈ నిజామాబాద్ జిల్లాలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ పొలిటికల్ అన్టచబిలిటీని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ వేదికగా తెలంగాణ బీసీ జేఏసీ నాయకులమంతా ఇవాళ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అంశాలని ప్రస్తావించబోతా ఉన్నాం. 9 నియోజకవర్గాలుంటే ఈ 9 నియోజకవర్గాలను 9 తీర్ల అనుభవిస్తూ అగ్రవర్ణాలు బీసీలను రాజకీయంగా తొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయో నేను నిన్న మేము అందరం కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటే అనేకమైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చినాయి. వాస్తవానికి ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాలో జనాభా 25 లక్షల పైచీలకు జనాభా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇందులో ఈ 25 లక్షలలో 14.5 లక్షల మంది ఓన్లీ బీసీలే. 14,50,000 మంది ఓన్లీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,32,000 మంది ఉన్నారు. 3,32,000 మంది ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా 2 అసెంబ్లీ సీట్లకు కూడా సరిపోరు. అటువంటి వాళ్ళు ఇవాళ పట్టేదారుల్లాగా గుత్తేదారుల్లాగా ఎక్కడికక్కడ నియోజకవర్గాలను కబ్జా పెడుతూ ఇవాళ బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా వాళ్ళని అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు కొన్ని నియోజకవర్గాలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. కామారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కామారెడ్డి నియోజకవర్గం తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క పెరిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ గంపా గోవర్ధన్ ఆడ ఉంటే వాళ్ళ కన్ను మండిని. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గుంజుకొని అట్లా ఉన్న ఒక పెరుకోల సీటును కూడా వేలవ ద్వారా లాగేసుకున్నారు. ఇక అక్కడ ముదిరాజు బిడ్డకి ఏమైనా అవకాశం వస్తుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు అక్కడ దిగిండు. అంటే బీసీల అవకాశాన్ని ఎంత ఈజీగా కొల్లగొట్టిరో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో 19 సార్లు ఎన్నికలు జరిగినాయి, 3 ఉప ఎన్నికలతో సహా జరిగితే కాంగ్రెస్ పార్టీ 13 సార్లు అగ్రవర్ణాలకి టికెట్ ఇచ్చింది. టీడీపీ 2 సార్లు అగ్రవర్ణాలకు ఇచ్చింది, బీజేపీ 1 సారి. ఓసీలకు మొత్తం ఈ కామారెడ్డి నియోజకవర్గంలో
16 టికెట్లు ఇచ్చినాయి అగ్రవర్ణ పార్టీలు. బీసీలకు కేవలం 9 మాత్రమే దక్కినాయి. ఇది కామారెడ్డి నియోజకవర్గంలో జరిగినటువంటి మోసం. ఇలా బోధన్ మీ అందరికీ తెలుసు. బోధన్ అంటే బోధన్ నియోజకవర్గంలో 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు మైనారిటీలు మినహా ఇప్పటి వరకు ఒక్క పార్టీ కూడా బీసీకి టికెట్ ఇవ్వలే. ఒక్క పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీ 13 సార్లు ఓసీలకు టికెట్ ఇచ్చింది. టీడీపీ 6 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ ఒక్కసారి. మొత్తం 23 ఉంటే 23 వాళ్ళు పంచుకున్నారు. ఇక్కడ ఇదే బోధన్ నియోజకవర్గంలో బీసీలు లేరా? బోధన్ నియోజకవర్గంలో 1,34,514 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. 1,34,514 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. అదే బోధన్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి 7 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 7 సార్లు ఓడిపోయినా కూడా ఆయన బోధన్ నియోజకవర్గానికి పట్టాదారుడు అన్నట్టుగా ఆయనకే టికెట్లు ఇచ్చుకుంటూ పోయింది. కేవలం 3 రెట్ల కలిపి 14 సార్లు ఇచ్చింది టికెట్ 3 ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎంత జనాభా ఉందో మరి బోధన్ నియోజకవర్గంలో? ఇప్పుడున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఎన్ని ఓట్లున్నాయా బోధన్ మొత్తం అంటే 9,332 ఓట్లున్నాయి వాళ్ళే. అంతే. 1,34,514 ఓట్లు బీసీలయ్యి 9,332 ఓట్లు ఓసీలై రెడ్లై. వీళ్ళ ఓట్లతో చక్కగా ఒక జెడ్పీటీసీ కూడా రాలేడు. అటువంటిది బోధన్ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం బోధన్ నియోజకవర్గానికి కబ్జా పెట్టి గంపగుత్తగా వాళ్ళ తాత జాగీర్ లెక్క ఇవాళ పదవులు అనుభవిస్తా ఉన్నారు. ఇంకా అంతేకాదు, ఇదే బోధన్ నియోజకవర్గంలో ఒకటి 2 మైనారిటీలకు ఇచ్చినప్పటికీ వాళ్ళు బీసీ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీసీ టికెట్ ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. కామారెడ్డిలో, ఆ తర్వాత బోధన్ నియోజకవర్గంలో, ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్లో 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 14 టికెట్లు ఓసీలకు ఇచ్చింది. 14 టికెట్లు ఓసీలకే, 1 బీసీలకు ఇచ్చింది. అది కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి 1999లో. టీడీపీ ఇక్కడ 7 సార్లు పోటీ చేసి 7కి 7 అప్పర్ క్యాస్ట్ కే టికెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ 4 సార్లు చేసి 4కి 4 అప్పర్ క్యాస్ట్ కే. బీజేపీ ఉన్న గణాంకాల ప్రకారం 2 సార్లు చేస్తే 2 సార్లు అప్పర్ క్యాస్ట్ కి ఇచ్చింది. మొన్న ధర్మపురి అరవింద్ అంటున్నా పైడి రాకేష్ రెడ్డి గారికి ఇచ్చింది. మొత్తం 1952 నుంచి ఇప్పటి వరకు ఈ రాజకీయ పార్టీలన్నీ కలిపి బీసీలకు ఇచ్చిన టికెట్లు ఎన్నైనా ఆర్మూర్లు అంటే ఒక్కటే, ఒక్కసారి మాత్రమే ఇచ్చినాయి. ఒకటి జి రాజారాం గారు 1952లో గెలిచిండు. ఆయన బీసీ కదా మళ్ళనంటే ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచినప్పుడు సోషలిస్ట్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఆ తర్వాత 1999లో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఒక్కసారి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ గెలిచినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని అక్కడ స్థిరపడి ఉండనీయకుండా ఆయన తీసుకొచ్చి మళ్ళా బాన్స్వాడ కొట్టిరు. అంటే ఒక
బీసీ వాడు నియోజకవర్గంలో కుదురుకొని ఉండడానికి వీల్లేదు వీళ్ళ దృష్టిలో. 4 సార్లు ఓడిపోయినా కూడా సుదర్శన్ రెడ్డి పోటీ చేయొచ్చు అక్కడే. కానీ బీసీలకు మాత్రం ఇక్కడ అవకాశం లేదు. ఇంకా అంతేకాదు, మక్లూరు అని ఉంది కాబట్టి మాక్లూరు కాడ జెడ్పీటీసీ స్థానం అన్రిజర్వ్డ్ అయితే పిడికల మంది లేని వేలమైన జెడ్పీటీసీ అయిందాడ. పోనీ ఈ ఆర్మూర్ కాడ బీసీలు లేరా అంటే ఇదే ఆర్మూర్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 130,546 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ బీసీలు. ఈ ఓసీ ఎంతమంది ఉన్నారు అంటే 9,057 మంది ఉన్నారు. వీళ్ళతోటి ఒక జెడ్పీటీసీ కూడా కానటువంటి సంఖ్య వీళ్ళది. వీళ్ళు జెడ్పీటీసీలు వీళ్ళే మొత్తం కబ్జా పెట్టినట్టుగా ఆర్మూర్ని ఆ పరిస్థితి. బాన్స్వాడ నియోజకవర్గం తీసుకుంటే 1952 నుంచి 2023 వరకు 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2011లో ఉప ఎన్నికతో కలిపి ఏ పార్టీలు ఏం చేసినాయి అంటే ఇదే బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓసీలకు 15 సార్లు టికెట్లు ఇచ్చింది. అలాగే టీడీపీ అదే పరిస్థితి, టిఆర్ఎస్ అదే పరిస్థితి. ఇట్లా బాన్స్వాడ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారా అంటే 120,207 మంది బీసీ ఓటర్లే ఖాళీ. ఇంకా మా ఎస్సీ ఎస్టీ సోదరులే కలుపుతాయి వీళ్ళ. అదే బాన్స్వాడ నియోజకవర్గంలో ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎంతమంది ఉన్నాయి ఆయన కులపోళ్ళు అంటే 8,340 మంది బాన్స్వాడలో. మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే దాంట్లోకి ఎంటర్ జంప్ అయిపోవాలి. ఎందుకంటే దందా నడవాలి కదా, ఇసుకే దందా. ఉసుకే దందాల కోసము, గ్రానైట్ల కోసము, కబ్జాల కోసము, ఈ రకమైనటువంటి దందాల కోసం. ఇదే ఇక్కడ బాగిరెడ్డి గోవర్ధన్ గారు ఇక్కడ గెలిచిండు 2004లో. ఆయనను గెలిస్తే స్థిరపడద్దు కదా బీసీ కదా, మళ్ళీ వెంటనే నిజామాబాద్ అర్బన్ డిచ్పల్లికి తీసుకొస్తారు ఆయన. అంటే ఒక బీసీ వాడు పోటీ చేస్తేనే ఇటు దింపుకొస్తా ఉంటారు. అగ్రవర్ణాలు వాళ్ళు ఓడిపోయినా అలానే కూర్చుంటారు. ఈ రకంగా బీసీలకు అన్యాయం జరిగింది. ఇక్కడ 2 జనరల్ స్థానాలు ఉన్నాయి జెడ్పీటీసీలు. ఇదే బాన్స్వాడ నియోజకవర్గంలో బాన్స్వాడ, మొస్రా ఈ 2 జెడ్పీటీసీలు అన్రిజర్వ్డ్ లో ఉంటే, ఓసీలో ఉంటే అవి 2 రెడ్లకే దక్కినాయి. అలాగే అన్రిజర్వ్డ్ స్థానాల్లో మరో 2 బీసీలు తీసుకోగలిగారు ఇక్కడ. అంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఓసీలకు 5 సార్లు ఇచ్చింది, బీసీలకు 5 సార్లు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ 8కి 8 సార్లు ఓసీలకే ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ 1 సారి, బీజేపీ 2 సార్లు. ఈ నిజామాబాద్ అర్బన్ లో 157,361 మంది ఓన్లీ బీసీ ఓటర్లే ఉన్నారు. ఈ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారంటే 10,918 మంది ఉన్నారు. ఇక్కడ ఈ నిజామాబాద్ లో జెడ్పీటీసీలో కూడా అగ్రవర్ణాలే మెజార్టీ వాటాను తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ఇదే
నిజామాబాద్ నుంచి 2010 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలు టీసీ బిడ్డ ఎండ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తాడు. అదే రెడ్డి కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయడు తెలంగాణ కోసం. ఇక్కడ ఆ రోజు డి శ్రీనివాస్ గారు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆ రోజు ఆ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేది వీళ్ళందరూ కలిసి ఆయనను ఓడగొట్టి బీసీలకు వచ్చిన సదావకాశాన్ని ఎట్లా కొల్లగొట్టిరో నాకంటే ఎక్కువ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. సరే, అప్పుడున్నటువంటి భావోద్రేగాల, అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యమా, ఇది కాసేపు పక్కన పెడితే అల్టిమేట్ గా బీసీలకు వచ్చేటువంటి అవకాశాలకు ఎట్లా దెబ్బకొట్టిరో మనం అందరం చూడొచ్చు. ఇక నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 5 సార్లు ఓసీలకు టికెట్లు ఇచ్చింది, 8 సార్లు బీసీలకు ఇచ్చింది. అందులో డి శ్రీనివాస్ గారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. బీజేపీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీజేపీ కూడా అప్పర్ క్యాస్ట్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ కూడా బిగాల గణేష్ గుప్తా గారికి ఆయనకి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సంగతి మళ్ళా పాత కథనే. ఇది నిజామాబాద్. ఇట్లా మొత్తం ఎల్లారెడ్డి పరిస్థితి తీసుకుంటే 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 11 సార్లు ఓసీలకు టికెట్లు ఇచ్చినాయి ఈ పార్టీలన్నీ. కేవలం 9 సార్లు మాత్రమే బీసీలకు ఇచ్చినాయి. ఇదే ఎల్లారెడ్డిలో 135,134 మంది బీసీ ఓటర్లు ఉంటే 9,075 మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. సోదరులారా, ఇది రాజకీయ పరంగా బీసీలను ఈ అగ్రవర్ణాలు తొక్కిపెట్టినటువంటి రాజకీయ లెక్కలు మీరు ఇప్పుడు చూశారు. ఇదే ఉమ్మడి జిల్లాలో మా వాటా ఎంత, ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీల వాటా ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. గణాంకాలు పరిశీలించినప్పుడు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీలు 14,30,000 మంది కేవలం బీసీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓసీలంతా కలిసి 3,31,673 మంది ఉన్నారు. జనాభాలో సగానికి ఎక్కువ మేమున్నాం. ఇంకా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇంకా గెలవకుండా ఇదంతా. ఓట్లు మాయి, సీట్లు మీ. జనాభాలో తక్కువ ఉన్నామంటే అక్కడ కూడా లేం. వీళ్ళందరూ దశాబ్దాల నుంచి వీటిని ఏలుకుంటూ, ఈ నియోజకవర్గాలను బట్టి ఏలుకుంటూ వీళ్ళు ఏం చేసిరా అంటే సేమ్ ఎంపీ ఎన్నికల్లో కూడా దేవరపల్లి కవిత గారు ఆమె 2 మాటల, ఇంకా చాలా మంది కూడా అక్కడి నుంచే చేయడం జరిగింది. మరి ఏం చేసిరా వీళ్ళు, ఉద్ధరించిరా నిజామాబాద్ అంటే, నిజామాబాద్ జిల్లాలో ఈ రాజకీయ నాయకులంతా కలిసి కొన్ని వేల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారు. నిజాం షుగర్స్ కి సంబంధించి 16,395 ఎకరాలు ఉన్నట్టుగా ఓ లెక్క ఉంది. దాంట్లో కూడా చాలా భూమిని అన్యాక్రాంతం చేయడం జరిగింది. అటవీ భూములను దాదాపుగా 13,687 ఎకరాల భూములని నిజామాబాద్ జిల్లాలో ఈ అగ్రవర్ణాలు కబ్జా పెట్టినాయి. అటవీ భూములు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే 27,554 ఎకరాల భూములను కబ్జా పెట్టాయి అగ్రవర్ణాలు. ఇది నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ లెక్కలు ఇవన్నీ. దేవాదాయ భూములు 536.38 ఎకరాలు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం సదాశివనగర్ లో. అలాగే జంగంపల్లి, బిక్కనూరు మండలాల్లో అక్కడ కూడా 100 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా పెట్టడం జరిగింది. ఈ పాలకులు అధికారాన్ని తమ చేతిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి భూములను కబ్జాలు పెట్టడం జరిగింది.
ఇంకింతే కాదు, ఇందులో ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ఎక్కడ కబ్జా పెట్టినా కూడా బీసీ చేసి పర్ఫెక్ట్ లెక్కలతోనే ఉంది. ఏ సర్వే నెంబర్లో ఎంత, ఎవరు, ఎందుకు పెట్టిరు, ఎక్కడ పెట్టిరు, ఏ రోజు పెట్టిరు, ఈ లెక్కలన్నీ కూడా బీసీ జేఏసీ దగ్గర పక్కా ఉన్నాయి. సోదరులారా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ఉమ్మడి నిజామాబాద్ లో రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇచ్చే విషయంలో కానీ, బీసీల వాటాను పెంచే విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సిద్ధంగా లేరు అనేది ఈ గణాంకాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు టికెట్ ఇయ్యరుగా, వీళ్ళ కింద బానిసల్లాగా పనిచేయాలనేటువంటి వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నారు. పోనీ వాళ్ళ దగ్గర ఓట్లున్నాయంటే ఓట్లు లేవు, నోటీసులు లేవు వాళ్ళతాన. మొత్తం అందరి కలిస్తే కూడా 3 లక్షలు దాటలేరు వాళ్ళు. ఆ 3 లక్షలతో గట్టిగా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడిడ. మరి ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి అన్యాయం, రాజకీయ అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ బీసీ జేఏసీగా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మా సోదరుడు బిసాపూర్ శంకర్ గారి నాయకత్వంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మా నాయకులందరి నాయకత్వంలో, మన రమేష్ అలాగే మిగతా మిత్రుల నాయకత్వంలో ఇంకా ఇండెప్త్ గా ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలని డిసైడ్ అయినాం. దానికోసం మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక దృష్టితో తెలంగాణ బీసీ జేఏసీ చూస్తా ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల అరాచకాలు, ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. రేపు పొద్దుగాల 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. నో ఓసీ, ఓన్లీ బీసీ. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. 2028లో మీరు తెచ్చుకుంటారా, మీ పార్టీల టికెట్లు తెచ్చుకోరిగా. రేపు పొద్దున ఈ బీసీ ప్రజలంతా, బీసీ సమాజం అంతా ఒక్కటై మా ఓట్లు, మా సీట్లు మేము చూసుకుంటాం. ఇలా అన్ని పార్టీలకు ఒకటే మాట, 42 42 42 42 42 మీకు ఇష్టమైన ఒక ఆయన. నేను చెప్తా ఉన్నా, పిడికేడు మంది లేని మీరు మాకు 42 ఇచ్చుడేందా? ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, సమగ్ర తెలంగాణ చేసినావు కదా, మొన్న దొంగలో గింగలో చేసినావు కదా ఒకటి, దాంట్లో ఓసీల జనాభా 15% అని తేలింది. 15% మంది తేలింది కదా. ఈ 42 మాకు ఇచ్చు కానీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. ఆ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతా అంతా మాదే, మేము పంచుకుంటాం. నువ్వు మాకు పంచడే ఉంది. ఈ 42 నేను మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేస్తా ఉన్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీలకు దక్కుతున్న వాటా ఎంతో తెలుసా? 50%. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా, జెడ్పీడీసీ కాదు, ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా 51% సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. 42 అంటే ఇంకెంత తక్కువ అన్నట్టు. అంటే మమ్మల్ని 42 కాడ ఫిక్స్ చేసి మిగతా అంతా మీరు వంచక తిందామనా? ఇది నడవాలి. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు, నీ 15 నువ్వు తీసుకొని దాంట్లోకే మేము అడుగుతాం. మాకు కావాలంటున్నాము. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 4% లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు 60% ఉన్న బీసీలకు 42% ఇస్తా అంటే మీ తాత జాగిర ఏమైనా ఇయ్యడానికి? మాకు బరాబర్ 60 కావాలి, బరాబర్ 60 కావాలి. విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి. ఒక రాజకీయ పరంగానే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 60% రిజర్వేషన్ కావాల్సిందే.
ఈ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా ఢిల్లీకి కాగితాలు పట్టుకొని గడికోపారు ఉప్పుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు. చేద్దామని ఇలా ఏ రాదే ఆయన 18 మంత్రి పదవులలో 9 మా ఈ ఫస్ట్ 18 మంత్రి పదవులలో 9 బీసీకి వద్దంటున్నా. రాష్ట్రపతి అడ్డుపడుతుందా? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదే. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో 50% వాటా బీసీల పక్కకు పెట్టాయా? ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టు, నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇది ఇవ్వడు, ఇచ్చేది ఏమి ఇవ్వవు. దానికో కుంటి సాకు ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతే 2000 కోట్లు ఏమో ఆగిపోతాయట. ఫస్ట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6000 పెండింగ్లు ఉన్నాయి. అవి విడుదల చేయి ముందుగాల. కేవలం బీసీలను మధ్య పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ. బీసీ ప్రజలారా, ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషం గల బిడ్డలారా, బీసీ యోధులారా, ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు. ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే, కిరాయిన్లే ఇవి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీల ఆత్మగౌరవం బయటికి రావాలి, ఆ జెండా బయటికి రావాలి, ఆ పార్టీ బయటికి రావాలి. ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి. మరి సోదరులారా, మేము ఖమ్మం జిల్లా పోయినాం, వరంగల్ పోయినాం, ఇట్లా జిల్లాలన్నీ మా నాయకత్వం అంతా తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూడు ప్రజలు ఒకటే చర్చ. ఏ ఊర్లో చూసినా బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం. ఆఖరికి 15 ఆగస్టు రోజు జెండా ఎగరేస్తే కూడా ఛత్తీస్గఢ్ అడవిలో పక్కన ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా జై బీసీ అని నినదిస్తా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇలా బీసీల చర్చ జరుగుతుందంటే మేము ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ రాజీ పర్వం మా ఎంబీసీ కులాలకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా ఎంబీసీ కులాలు ఒక్కొక్క కార్పొరేషన్ 2000 కోట్ల రూపాయలు పంచవచ్చు ఆ జాతుల కోసం. క్యాబినెట్ హోదాలో పంచవచ్చు. అలాగే ఈ అన్యక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నాం, కబ్జాలు పెట్టాయి. రేపటి తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి వాళ్ళకి పంచేటట్టు చేస్తాం. విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం. మేము ఏం చెప్తా ఉన్నాం, మీ సొమ్ము గుంజుకుంటామని చెప్తున్నామా? మీ 15 మీరు పక్కా తీసుకోండిరా, మా సాగు మీద 78 ఏళ్ల నుంచి ఎన్నడూ మనల్ని చక్కగా చూడలేడు. ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా. ఎవరు తింటుండ్రు? సరే మాది 42, మా ఎస్సీ సోదరులది 15 అనుకో, 17 అనుకోపోని, మా ఎస్టీ సోదరులో 10. ఎంత అవుతుంది సార్ మొత్తం? 73 అవుతుంది కదా. 73 అంటే ఇంకెంత మిగిలింది? మరి మీరున్నది 15 కదా, 27 ఎవరు నీ తాత జాగిరా? మీరున్నది ఎంత? 15 లెక్క చెప్పారు కదా. మరి మిగతా అంటే ఏం చెప్తావు? ఇక ఈయనే ఉంది పంచాయతీ. అందుకోసమే నీ 15 తీసుకొని నువ్వు పక్కకు జరుగు నాయన. మీతో సోపటే వద్దు మాకు. ఈ బీసీలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లకు వెలమకు ఎప్పుడో దండం నెగిపోయింది. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం, జయశంకర్ సార్ తప్పించినటువంటి ఈ బీసీ సామ్రాజ్యం కోసం ఇవాళ బీసీ జేఏసీ నడుము గట్టి ముందుకు వస్తా ఉంది. రేపొద్దున ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీ బిడ్డలు ఈ బీసీ జేఏసీ తరఫున బీసీ కండువాతోటే, బీసీ గుర్తుతోటే పోటీ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రతి ఊర్లో కూడా విస్తృతంగా బీసీల చర్చ నడుస్తా ఉందంటే
మీ అందరికీ తెలుసు సోదరులారా, మొట్టమొదటిసారిగా చరిత్రలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని రెడ్లు వెలవలు పోయి ధర్నా చేసినాడు. మొట్టమొదటిసారిగా వాళ్ళు చేయలే, ఈ బీసీలను చేయించడం వాళ్ళతోటి. ఇది బీసీల దమ్ము, ఇది బీసీల సత్తా. కాబట్టి వీళ్ళు అధికారంలోకి, కేసీఆర్ అధికారంలోకి రావడానికి 1200 మంది వచ్చారు. రెడ్ల అధికారంలోకి రావడానికి అట్లా కొంత వచ్చారు మన జనమే. ఇప్పుడు బీసీల కోసం మీరు ఆత్మ బలిదానం చేసుకుని మేము అంగీకరిస్తాం. ఈసారి బీసీలే కాదు, బీసీలోంచి ఏ ఒక్క ప్రాణత్యాగం కూడా జరగకూడదు. ఈసారి మీరు చేయరు నాయన, మేము అధికారంలోకి పోతాం. అందుకోసమే మీడియా మిత్రులారా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అనే టాపిక్ తెచ్చింది. ఆ 42 తీసుకుంటాం, మిగిలిన 17 కూడా తీసుకుంటాం. మాకు ఇది కావాలి, అది కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ మెడకు కూడా రేపు పురితాడై కరుస్తుంది. ఇలా బీఆర్ఎస్ స్టాండ్ ఇప్పటిదాకా కేసీఆర్ నోట్లకని బీసీ అనే పదం రాలే. అంటే వీళ్ళందరూ కూడా ఒక తాను ముక్కలే. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లోకి పోయి కాంగ్రెస్ లోకి మారంగా పాము ఈ పుట్టలకి, నాగుబాము ఈ పుట్టలకి పోయి ఈ పుట్టలో పడితే విషయం పోతారు, దానికి పోతాది విషమే. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా ఈ అగ్రవర్ణాల నుంచి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రవర్ణాల నుంచి, చెర నుంచి విముక్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 8 స్థానాల్లో 8కి 8 ఓసీలకు ఇచ్చి బీసీలను అవమానం చేసిందో, ఈ కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చేటువంటి రోజు కూడా త్వరలోనే తెప్పిస్తారు ఈ బీసీ ప్రజలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఈ బీసీ ఉద్యమం ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు చేరే విధంగా బీసీ చేసి మరింత ముందుకు పోతా ఉంది. అలాగే మేము ఏం అడుగుతున్నాం ఈ ఉద్యమంలో? మా ఆత్మగౌరవం అడుగుతా ఉన్నాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, మాకు అధికారం ఇవ్వమంటే సీట్లు అయ్యావు, మాకు వాటా ఇవ్వమంటేనే కొర్రీలు పెడతావు. అందుకోసమే మీతోటి కాదు, ఈ పార్టీలతోని, అగ్రవర్ణ పార్టీలతోటి బీసీలకు న్యాయం జరగదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు అగ్రవర్ణాలంతా అసెంబ్లీలో ఒక్కటై వ్యతిరేకించదా లేదా? ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు కూడా ఒక్క ఉత్తగేం పెట్టలే. పుంజాల శివశంకర్ గారు పోయి తిరుపతిలో సభ పెడితే భయపడి పెట్టిండు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ అగ్రవర్ణ పార్టీలకు మనకు విడాకులు జరుగుతున్నాయి. ఈ విడాకుల మహోత్సవంలో మేము ఘనంగా విడాకులు ఇస్తా ఉన్నాం అగ్రవర్ణ పార్టీలకు. ఈ వేదికని చెప్తా ఉన్నాం, మీ ఎన్ని ఓట్ల లెక్క పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,000, 8,000 ఓట్లు ఉన్నాయి కదా. మీ ఓట్లు మాకొద్దు నాయన, రెడ్ల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ అంతా మీరుండి, మా అంతా మేముంటాం. ఇలా గ్రామాలలో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడతా ఉన్నారు. నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలు ఎక్కడ కొడతారు? బీసీలు కొట్టే దెబ్బకు ఊర్లలో ఉన్నటువంటి ఆయనతో పెత్తలు కూడా పోతారేమో అనేటువంటి భయంలో ఉన్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం సోదరులారా, మా ఓట్లతోని మా భుజాల మీదకెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను, మా నెత్తుని, మా ఆత్మగౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు
రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందున్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఒక రిక్వెస్ట్. తెలంగాణ ఉద్యమం మీరెట్లయితే భుజాల మీద వేసుకున్నారో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో మీడియా సోదరులు ఆశీర్వదించి దీన్ని మీ బాధ్యతగా ముందుకు తీసుకుపోవడానికి సహకరించాల్సిందిగా కోరుతూ, ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో బీసీ జేఏసీ కథన రంగంలోకి దిగబోతా ఉంది. మా నాయకులందరి నాయకత్వంలో దిగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, బీసీలం ఒక్కటైనం, ఒక్కటిగానే పోరాడుతాం. మేమందరం కూడా 2028లో రాజ్యాధికారాన్ని అందుకుంటాం. జై బీసీ, జై తెలంగాణ.